హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. స్లైసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత వాటిని సైడ్కి తీసుకొని మనమైతే కుక్కర్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని నేనైతే 2 ఆనియన్స్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకొని ఇవైతే బాగా ఫ్రై చేద్దాము. మనకైతే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ అయితే పసుపు, అలాగే 1 స్పూన్ కారం, గరం మసాలా, అలాగే పన్నీర్ మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి టమాటోస్ని అయితే యాడ్ చేసేద్దాము. ఒకసారి వీటిని మిక్స్ చేసేసి మనమైతే మూత పెట్టేసుకుందాం. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనమైతే ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాము. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేద్దాం. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 30 మినిట్స్ ముందల నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసాను. ఆ తర్వాత దీని మీదకి పన్నీర్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేద్దాం. 15 మినిట్స్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయినా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.